నమస్తే, నేను మీ బద్రి సార్. మిస్సింగ్ నెంబర్స్లో మరికొన్ని అంశాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ లాస్ట్ వీడియోలో మనం మిస్సింగ్ నెంబర్స్లో కొన్ని క్లాసెస్ విన్నాం. ఇప్పుడు మిస్సింగ్ నెంబర్లో మరికొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ హియర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. ఈ చిత్రంలో, ఈ క్రింది చిత్రంలో లోపించిన విలువను గుర్తించండి అంటుండు. సో ప్రయత్నం చేద్దాం మిత్రమా. ఇక్కడ ఏం గమనించి ఉంటారు? సో ఇచ్చిన విలువలను కనుక చూస్తే 9, 16, 25, 36, 16, 25, 36, 49, 36, 49 క్వశ్చన్ మార్క్ 81. సో ఈ విలువలను చూసినప్పుడు మనకు ఏం ఐడియా వస్తుంది? ఎస్, ఈ విలువలను చూస్తే ఎలాంటి ఐడియాస్ వస్తున్నాయి? రైట్ సార్. సో వర్గాలకు సంబంధించి రైట్, వెరీ గుడ్. సో ఫస్ట్ ఫిగర్లో కనుక చూస్తే మనం 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36 అంటే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నట్టుగా గమనించినాం. సో ఇక్కడ నుంచి మొదలు పెడితే మనం ఇటు వచ్చినాం. సో ఇక్కడ కూడా సెకండ్ ఫిగర్లో చూద్దాం. 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49. సో ఈ విధంగా వచ్చింది కాబట్టి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నటువంటి విలువలు పెరుగుతూ వచ్చాయి. సో న్యాచురల్ నెంబర్స్ ఆర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ ఇన్ ద రూట్ ఆఫ్ వాల్యూస్. పవర్ వాల్యూస్ ఆర్ ఇంక్రీజింగ్. సో హియర్ ద సేమ్ మెథడ్స్ విల్ బి అప్లై ఇన్ ద థర్డ్ ఫిగర్. సో మొదటి రెండు చిత్రాలలో ఏ పద్ధతిలో అయితే మనం వాటిని సాధించామో అదే విధానాన్ని మూడో చిత్రంలో చూద్దాం. సేమ్ ప్లేస్ ఇక్కడ నుంచి. సో 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 square 81. In this number, which number is missing? 64. So the power of 8 square value is here missing. So 64 is the right answer. Clear? I hope you understand. So which type of figure given and which type of methods are we are applying. So these are the simple methods, sir. సో ఎంత పెద్ద ఫిగర్నైనా ఇలాంటి సింపుల్ లాజిక్తో మనం వాటిని సాల్వ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ నేను ఇక్కడ మీకు ఆన్సర్ ఓపెన్ చేసి చెప్తున్నా కాబట్టి సార్ ఇవి చాలా సింపుల్గా నేను భావించవచ్చు. ఒక్కసారి మాస్టర్ నా ఎక్స్ప్లెనేషన్ వినే ముందు మీరు వీడియోస్ ప్రతి లెక్కను పాజ్ చేసుకొని మీ ఐడియాస్ ఓపెన్ చేయండి. ఆ ఐడియాస్కు ఆన్సర్స్ ఏ విధంగా వస్తున్నాయి, నా ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉంది, అలాగే తదితర మీరు మార్కెట్లో ఉన్నటువంటి కావచ్చు, లేదా గతంలో నేర్చుకున్న విధానం కావచ్చు, లేదా ఇంకెవరి విధానం కావచ్చు, అన్నిటినీ అబ్జర్వ్ చేయండి సార్. నేను చెప్పే విధానంతో మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు మీకు బెటర్ అనిపించినప్పుడే అనిపించాలి. బికాస్ నేను టైంకు ఇంపార్టెన్స్ ఇస్తాను. ఒక పారామిలిటరీ సోల్జర్గా వర్క్ చేసిన, కాంపిటేటివ్ ఎగ్జామ్లో గత 12 సంవత్సరాల అనుభవం ఉంది. అలాగే ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి మధ్యతరగతి వాల్యూస్ ఏంటో నాకు తెలుసు, ఆకలి విలువ తెలుసు. మరి మీరు కనుక చూస్తే ఆకలి విజేతను నిరూపిస్తుందా, విజేతం చేస్తుందా అంటే చేస్తుంది. మనమందరము టీవీలలో చూస్తున్నప్పుడు ఒక యాడ్ వస్తుంది చూడండి. ఎస్, లలిత జ్యువెలర్స్. ఆయన యొక్క ఇంటర్వ్యూ విన్నట్లయితే మీకు తెలుస్తుంది. ఆకలి నుంచి ఎదిగినటువంటి వ్యక్తి, చదివే కాదు ముఖ్యం, డెడికేషన్ ఇంపార్టెంట్ అని చెప్పినటువంటి వ్యక్తి. సో మీరు కూడా మీ కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా మన యొక్క ఆకలి అంటే గౌరవ స్థానం, రెస్పెక్ట్, సొసైటీ రెస్పెక్ట్ రావాలంటే ఎవరు వచ్చి ఇవ్వరండి, మనం ఓన్గా హార్డ్ వర్క్ చేస్తే వస్తుంది. సో ఇది ఒక విధానం. మరొక క్వశ్చన్ చూద్దామండి. రైట్ సార్, ఈ క్రింది పట్టాలలో మిస్ అయిన సంఖ్యను కనుక్కోండి. సో ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ హియర్. ఫైండ్ ద మిస్సింగ్ వాల్యూ ఇన్ దిస్ ఫిగర్. సో 5, 4, 7తో 8 ఎలా వస్తుంది? 6, 9, 5తో 10 ఏ విధంగా అవుతుంది? సో ఈ రెండు ఫిగర్లు వచ్చిన వాల్యూని ఇక్కడ మనం 3, 7, 2తో ఎంత వస్తుంది?
ఎంత వస్తుంది అనే విషయాన్ని ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్ మిత్రమా, సో ఇక్కడ 5 + 4 + 7/2 చేయండి ఒకసారి. 5 + 4 9, 9 + 7 ఎంత 16, 16/2 ఈజ్ 8. సో ఇక్కడ ఇచ్చినటువంటి 3 విలువల మొత్తము బై సరాసరి, అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య కాదు సార్, ఒక కాన్స్టాంట్ నెంబర్ 2తో డివైడ్ చేస్తున్నాం. సో సమ్ ఆఫ్ దిస్ 3 ప్లేస్ వాల్యూస్ and by a constant number 2, then the values in the figure of triangle. సో ఈ ట్రయాంగిల్ లో ఉన్నటువంటి విలువలు ఇక్కడ ఉన్న 3 విలువల మొత్తము బై 2తో చేస్తూ వచ్చింది. మరి రెండో ఫిగర్ లో చూద్దాం. 6 + 9 + 5 బై 2 కనుక చూస్తే 6 9 15 5 20, 20/2 10. సో ఇక్కడ మొదటి చిత్రము రెండో చిత్రము రెండు కూడా ఈ విధానంలోకి సక్సెస్ఫుల్గా మనం ఆ విధానం ద్వారా ఆ వాల్యూస్ని అక్కడ ఫైండ్ అవుట్ చేయగలిగినాం, కనుక్కోగలిగినాం, లోపించిన విలువను సరి చేసుకునే మార్గాన్ని తెలుసుకోగలిగినాం. కాబట్టి మిత్రమా, ఇదే విధానాన్ని కనుక గమనించినట్లయితే 3 + 7 + 2/2 చేస్తే 3 + 7 10 + 2 12. సో సమ్ ఆఫ్ దీస్ 3 + 7 + 2 12. 12/2 ఈజ్ ఈక్వల్ 6. 6 ఈజ్ ద రైట్ ఆన్సర్. 6 అనేది ఎక్కడుంది మిత్రమా? 4th అనే ఆప్షన్లో ఉంది. సో ఈ విధంగా మనం ఈ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయవచ్చు. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ ప్లీజ్. ఈ క్రింది పట్టికలో మిస్ అయిన సంఖ్యను కనుక్కోండి. సో ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ వాల్యూ. రైట్ మిత్రమా, 7 4 5 8 7 6 3 3 క్వశ్చన్ మార్క్. సో ఇది అడ్డు వరుసల వాల్యూలో ఉందా అంటే ఇగో ఇక్కడ 7, ఇక్కడ 4, ఇది 5 8 7 6 3 3 క్వశ్చన్ మార్క్ 29 19 31. ఇక్కడ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటుంది సార్. మరి అడ్డు వరుసలో సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉందా? లేదు. మరి నిలువు వరుసలో అవుతుందా చూడండి. ఎస్. సో ఇది ఏ అనుకున్నట్లయితే, ఇది బి, ఇది సి, ఇది డిగా భావించినట్లయితే ఏ ఇంటూ సి ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ డి అవుతుందేమో చూడండి. అనగా ఏ ఇంటూ సి 7 × 3 ప్లస్ బి 8 ఈజ్ ఈక్వల్ డి 29. 7 3s are 21 plus 8 is equal 29. Therefore 29 is equal 29. It means LHS is equal to RHS. ఇవి రెండు ప్రూఫ్ అయినాయి. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ సెకండ్ లో చూద్దాం. 4 × 3 ప్లస్ 7 is equal 19. 4 ముళ్ళ 12 ప్లస్ 7 19 అంటే 19 is equal 19. Therefore LHS is equal RHS proved. రైట్ మిత్రమా, ఎంపీసీ మిత్రమా? రైట్. ఇదే రూట్లోకి వస్తే ఇక్కడ తెలియదు కాబట్టి సమ్ ఎక్స్ 5 × x ప్లస్ 6 is equal 31. సో 5x is equal 31 minus 6. 5x is equal to 25. X is equal 25/5. It means 5. 5 అనేటువంటి వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇచ్చిన ఫిగరు ఖచ్చితంగా అన్నీ కూడా ఒక్క విధానాన్ని
ఒక ప్రాసెస్ని ఒక ప్రాపర్ వేలో ఉంటున్నట్టుగా గమనించడం. సో ఆన్సర్ హియర్ విచ్ నెంబర్ ఇస్ మిస్సింగ్ హియర్ 5. సో 5 is the right answer. Clear? I hope you understand this one, sir. Next one, sir. Right. Find the missing number in the following figure. Clear? Right, sir. 4 to 1 21, 5 3 8 98, 5 6 7 3 తో ఏమవుతుంది? సో ఇట్ ఈస్ ఏ, ఇట్ ఈస్ బి, ఇట్ ఈస్ సి, ఇట్ ఈస్ డి గా చూస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ డికి ఈక్వల్ అవుతుంది సార్. సో 4 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 16 ప్లస్ 4 ప్లస్ 1 ఈక్వల్ టు 21. సో ఇది ఫస్ట్ కాలం ప్రూవ్ అయింది కాబట్టి సెకండ్ కాలం చూద్దాం. సో సెకండ్ కాలం వాల్యూ ఎంత ఉంది మాస్టర్ అంటే ఇక్కడ సెకండ్ కాలాన్ని కనుక గమనించినట్లయితే 5 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. సో 25 ప్లస్ 9 ప్లస్ 64. సో మొత్తం వాల్యూ ఎంత అవుతుంది? 98 అవుతుంది. ఓకే సార్, ఇది ప్రూఫ్ అయింది కాబట్టి సేమ్ టు సేమ్ ఇక్కడ వాల్యూని చూస్తే 6 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ యొక్క వాల్యూ అనగా 36 ప్లస్ 49 ప్లస్ 9. ఈ వాల్యూని యాడ్ చేస్తే 49 ప్లస్ 9 ఎంత మిత్రమా? 58. 58 ప్లస్ 36, 58 ప్లస్ 6 64 ప్లస్ 3 94. So 94 is the right answer. Clear? I hope you understand, sir, this one. So next one, sir. Right? ఈ క్రింది పటాలలో లోపించిన సంఖ్యను కనుక్కోండి. So find the missing value in the following figure. సో 753తో 65 ఎలా అవుతుంది? అలాగే 532తో 30 ఎలా అవుతుంది? సో 974తో ఏం వస్తుంది? సో ఇక్కడ మనం 65 రావాలి. 65 అనేటువంటిది ఏ విధంగా ఫామ్ అవుతుంది? సో మూడిటి ప్రోడక్ట్తో అవుతుందా? గమనించండి. మరి ఇక్కడ మనం చూస్తే 5 ముళ్ళ 15, 15 రెండ్ల 30. ఓకే, మరి ఇలా చూస్తే 7 5ల ఎంత? 35, 35 మూళ్ళ 105. అది కాదు అంటే అది వచ్చేటువంటి అవకాశం. సో 13 5ల 65 అవుతుంది. ఓకే, మరి ఇక్కడ 5 6ల 30 అవుతుంది. ఇది అవుతుందా? లేదు. 7 ముళ్ళ 21, 21తో 65 కాదు. 5 రెండ్ల 10, 10 ముళ్ళ 30, కానీ ఇది ఎట్లా కాదు. ఇంకేమన్నా రూట్ ఉందా? ఆలోచన చేయండి. వర్గాలతోనేమో ఉంటుందా? ప్రయత్నించండి, క్వశ్చన్ పాస్ చేసుకొని. సో ఏం చేస్తే ఇక్కడ మనకు సెకండ్ ఫిగర్ అయితే నానా రకాలుగా అవుతుంది. ఏంది? 5 ముళ్ళ 15, 15 రెండ్ల 30 అని. మరి ఇదే విధంగా చూస్తే 5 ముళ్ళ 15, 15 అవుతుందా? కాట్లే. మరి ఇక్కడ ఏమవుతుందా? 4 7 28, 28 9 అంటే చాలా పెద్ద విలువ. ఇక్కడ అది అయ్యేటువంటి అవకాశం లేదు. సో ఇక్కడ 65 వచ్చేటువంటి అవకాశం ఎక్కడుంది? 13 దగ్గర ఉంది, 5 దగ్గర ఉంది. 13 5ల 65, 13 వచ్చే మార్గాలు ఏమైనా ఉన్నాయా?
13 వచ్చే మార్గాలు ఏమైనా ఉన్నాయా? సో దీన్ని డబుల్ చేస్తే 6 కదా సార్, 6 + 7 13, 13 5 65. ఓకే, మరి దీన్ని డబుల్ చేస్తే 4, 4 + 5 9, 9 మూల 27. ఇది 30 కాదు, అంటే ఇది రూట్ కాదు, ఇంకో రూట్ ఏమైనా ఉందా? మరి పోనీ ప్రోడక్ట్ చేసుకుంటూ వస్తే ఏమైనా డివైడ్ ఒక స్థిర విలువతో చేస్తే 65 అవుతుందా? లేదా వర్గాలు గణాలతో ఏమైనా అవుతుందా? 7 స్క్వేర్ అయితే 49, 9ని 9 58, 58 అన్నప్పుడు ఇది 65 అయ్యే అవకాశం లేదు. పోనీ ఈ రూట్లో వస్తాయి. 5 స్క్వేర్ 25, 25కు 3 స్క్వేరు 25, 9 34, 34కు 7, అంటే అది సాధ్యపడట్లేదు. మరి ఇందులో ఇంకేమైనా ఉందా? ఒకసారి చూడండి, ఏం చేస్తే వస్తుంది?